భారతదేశంలో సామాజిక న్యాయం కోసము ప్రతిసారి అడుగడుగునా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన నెల ఈ నెల. ఫూలే గారి గురించి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరము, ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సావిత్రి ఫూలే గారు కూడా ఆయనతో కలిసి ప్రజాసేవ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఫూలే గారిని మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే బాలిక విద్యాభ్యాసం కోసం. ఆ రోజు బాలిక విద్యాభ్యాసంకి పరిమితి లేదు. ఆయన పోరాడి ఎన్నో కష్టాలు ఎదుర్కొని అమ్మాయిలకి కూడా విద్యాభ్యాసం జరగాలని పోరాడుతూ మొట్టమొదటి స్టెప్గా తన ఓన్ సతీమణి సావిత్రి ఫూలే గారికి ముందు విద్యాభ్యాసం చేయించారు. ఇద్దరు కలిసి పోటీపడి ఉన్న ఆస్తులన్నీ స్కూల్లో మార్చేసి, ఉన్న ఆస్తులన్నీ బాలిక హాస్టల్స్గా మార్చేసి వేలాది మందికి, లక్షలాది మందికి ఆ రోజు బాలికలకి విద్యాభ్యాసం ఇప్పించి, ఒక స్త్రీ భారతదేశంలో సమాజంలో సమూలంగా ఈక్వల్ రైట్స్ తీసుకోవాలి, ఈక్వల్ పార్టిసిపేషన్ చేయాలి భారతదేశ గ్రోత్లో అని ఒక చక్కటి వాతావరణం కలిగించి స్త్రీ మహిళ అభివృద్ధి కోసం బాగా కష్టపడి, అదేవిధంగా ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొన్న ఫూలే గారిని ఈరోజు తలుచుకుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ ఈ విషయం తెలుసుకుని మళ్ళీ ఆయన ప్రతి నెల ఏదో ఒక సందర్భంలో ఫూలే గారి స్ఫూర్తి తీసుకుని మనమందరం బాలిక విద్యాభ్యాసం కోసం కృషి చేయవలసిన అవసరం చాలా ఉంది. నమస్తే.